శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం నైమిషారణ్య వైభవం మనం 5వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ఇవాళ నైమిషారణ్యంలో వేదాలంటే ఏమిటి, గత భాగంలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంతకీ వేదాలంటే ఏమిటి, గురువు అంటే ఎవరు, ఈ గురువుకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి, సన్యాసం అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా మనం దువ్వూరి భాస్కర్రావు గారికి మనం అందరం కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. హిందూ మతానికి ఆధారం వేదం. నిత్య జీవితంలో మానవులకు వేదమే మార్గదర్శనం చేస్తున్నది. పూర్వం రుక్కులు, యజస్సులు, సాములు అని అన్నీ కలిపి వేదరాశిలా ఉండేవి. వ్యాసుడు వాటిని ఏం చేశాడంటే విభజించి క్రమబద్ధీకరించి వేదవ్యాసుడయ్యాడు. ఋషులే వేదాలు తెచ్చారు, అనువదించారు, మార్పులు చేర్పులు చేశారు. ఆ ఋషులే గురువులు. అందుకే వేదాల గురించి తెలుసుకోవాలంటే వేదాలు మానవుల తాలూకా జీవన గమ్యాలు. వేదాలు 4 అని, అవి ఏమిటేమిటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అది కాకుండా అథర్వవేదం. ఈ వేదము అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే విద్ అంటే తెలుసుకోవడం, అలా మూలధాతువు నుంచి వచ్చింది. ఇది వేదాలు భగవంతుడి తాలూకా నిశ్వాసతో వెలువడినట్లుగా ఉపనిషత్తులు మనకు తెలియజేస్తున్నాయి. వేదాలు ఆద్యంతాలు లేనటువంటి నిత్య సత్యాలు. ఇంతకీ ఉపనిషత్ అంటే ఏమిటి? ఉప అంటే సమీపానికి, దగ్గరగా, నిషత్ అంటే తెలియజేయునది. వేదాంతపరమైనటువంటి విషయాన్ని అతి సమీపంగా నీకు దగ్గర నుంచి తెలియజేసేది ఉపనిషత్. అయితే ఇప్పుడు ఋగ్వేదం అంటే ఏమిటి? ఋగ్వేదం అన్ని వేదాలకి, సమస్త వైదిక వాంగ్మయానికి మూలం. రుక్ అంటే స్తుతి అని అర్థం. దేని చేత దేవతలు స్తుతిస్తామో అదే రుక్ అంటారు. ఋగ్వేదంలో విశ్వ ఉత్పత్తి, జీవుల ఉత్పత్తి, ప్రకృతి రహస్యం, దేవతాస్తుతులతో పాటు అనేక ధర్మాలు వివరించబడ్డాయి. ఇకపోతే యజుర్వేదం, యస్ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. ఇది దేవతల పూజలు, హవిస్సులు తెలిపేదే యజుస్ అనే శబ్దం. దీని నుంచి పుట్టినదే యజుర్వేదం. ఈ వేదంలో కృష్ణ యజుర్వేదం, అలా మరొకటి ఉంది శుక్ల యజుర్వేదం అని 2 శాఖలు ఉంటాయి. కృష్ణ యజుర్వేదాన్ని దక్షిణ భారతదేశంలోని, శుక్ల యజుర్వేదాన్ని ఉత్తర భారతదేశంలోని పూజాది యజ్ఞాల్లో ఉచ్చరించే మంత్రాల్లో అనుసరిస్తారు. సామవేదం, సామం అంటే గానం చేయడం. రుక్కులను రాగబద్ధంగా ఎలా గానం చేయాలో లేదా ఉచ్చరించాలో తెలిపేదే సామవేదం. సామవేదానికి ఉపవేదం ఏమిటి అంటే గాంధర్వ వేదం. ఇదే భారతీయ సంగీత శాస్త్రానికి మూలం. అథర్వవేదం, ఈ వేదంలో వివాహ విధి, దాంపత్య విధి, మంత్రతంత్రాలు, పీడా నివారణ ఉపాయాలు మొదలైనటువంటి విధానాలు తెలిపే మంత్రాలు ఉంటాయి. అంటే మంత్రతంత్ర శాస్త్రాలకి సంబంధించినటువంటిది. దీని ఉపవేదం అర్ధశాస్త్రం. హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగం. వేదాల తాలూకా చివరి భాగంలో ఉపనిషత్తులు. ప్రతి వేదంలోని 4 భాగాలు ఉంటాయి. అవి సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు. అవే కాకుండా ఉపనిషత్తులు. సంహితలు మంత్రభాగం, స్తోత్రాలు, అవే కాకుండా ఆవాహనాలు కలిగి ఉంటాయి. బ్రాహ్మణాలు సంహితల్లోని మంత్ర విధిని కానీ శాస్త్ర విధిని కానీ వివరిస్తాయి. ఇవి యజ్ఞయాగాదుల్లో వాడే మంత్రాల వివరణను తెలిపే రచనలు ఇవి. అరణ్యకాలు అంటే వివిధ కర్మ యజ్ఞ కార్యాలని, అంతరార్థాలను వివరిస్తాయి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగే కర్మ విధులను ప్రస్తావిస్తాయి. ఉపనిషత్తులు పూర్తిగా జ్ఞానకాండని తెలియజేస్తాయి. అంటే బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపాలైనటువంటి వాటి విషయాలను తెలియజేస్తాయి. 4 వేదాలు కలిపి 1180 ఉపనిషత్తులు ఉంటాయి. వాటిలో 108 ఉపనిషత్తులు మాత్రమే ముఖ్యమైనవి మనకి.
వాటిలో కేవలం 10 ఉపనిషత్తులే ప్రధానమైనవి. వీటిని దశోపనిషత్తులు అంటారు. వేద ప్రమాణంలో ఇవి అత్యంతమైనటువంటి కీలకమైనటువంటివి. అందువలనే ఈ 10 ఉపనిషత్తులు పదే పదే అనేక సందర్భాల్లో ఉదహరిస్తారు. వేదాలకు వ్యాఖ్యానాలే బ్రాహ్మణాలు, అరణ్యాలలో అధ్యయనం చేసేవే అరణ్యకాలు, పూర్వచరిత్రను తెలిపేవే ఇతిహాసాలు, వేదాలలోని అంశాలు తెలిపేవే పురాణాలు. ఇవన్నీ మానవాళికి పరిచయం చేసిన మహానుభావులే గురుస్వరూపులైనటువంటి ఋషిపుంగవులు. ఋషుల కాలం ముగిసిపోయిన తర్వాత వారి నేతృత్వంలో గురు వ్యవస్థ ప్రారంభమైంది. గురువులందరూ ఋషుల తాలూకా ప్రతిరూపాలు కాబట్టి ఋషుల తాలూకా విధానాల్ని, ఆదర్శాలని వాళ్ళ ఆదర్శవంతంగా జీవించబడినటువంటి గురువులు వాటి దగ్గర నుంచి అవి పుణికిపుచ్చుకుని మానవ కళ్యాణానికి నడుం కట్టారు. వెనకాతల తరం వారి శిష్యులు. వీరు ఋషుల చరిత్రలు, వారు సంచరించిన ప్రదేశాల గురించి, వారు చేసినటువంటి మహత్కార్యాల గురించి తమ ప్రవచనాల ద్వారా మానవులకి ఎరుకపరిచారు. అటువంటి మహనీయులు ఎందరో ఈ నైమిషారణ్యంలో నివసించి ఋషుల తాలూకా మహోన్నత కీర్తిని భావితరాలకి చాటి చెప్పారు. కాబట్టి గురువుల తాలూకా ప్రాముఖ్యతని గురించి తెలుసుకోవడానికి మనం ఇప్పుడు స్మరణం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాం. కాబట్టి మొట్టమొదట మన మహర్షులే మన గురువులని నరనారాయణులు మనకు చెప్పారు. ఇంతకీ గురువు అంటే ఎవరు? ఆచార్యో వేద సంపన్న విష్ణు భక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తచ్చ సదా మంత్రార్థ శుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్నో గురుత్యభిధీయతే. రెండోసారి చెప్తున్నాను. ఆచార్యో వేద సంపన్న విష్ణు భక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తచ్చ సదా మంత్రార్థ శుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్ష్మణ చూడండి, ఏవం లక్షణ సంపన్నో గురుత్యభిధీయతే. ఇక్కడ లక్షణ సంపన్న అని రెండు ఉంటాయి. కాబట్టి ఏవం లక్షణ సంపన్నో గురుత్యభిధీయతే, సలక్షణమైనటువంటిది అని అర్థం. ఇతరులకు ఆచరణీయమైనటువంటి జీవితాన్ని తాను ఆచరిస్తూ అందించేవాడు, వేదాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు, భక్తితత్వాన్ని కలిగినవాడు, మతమాత్సర్యాలని అవలక్షణాలు లేనివాడు, మంత్రార్థాన్ని, మంత్రతత్వాన్ని, పురాణ గూఢార్థాన్ని విపులంగా తెలిసినవాడు, ఎల్లప్పుడూ తాత్విక చింతనలో గడిపేవాడు ఆచార్యుడిగా స్తుతించబడతాడు, కీర్తించబడతాడు. ఇతడే తాను అందుకున్నటువంటి జ్ఞానామృతాన్ని అందరికీ పంచి ఇచ్చే జ్ఞానప్రదాత. అదే కాకుండా ఏ ఉపమానానికి అందనివాడు. ఇంతటి అద్భుత ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని అలంకరించిన సార్వభౌముడే గురువు. కృతయుగంలో దక్షిణామూర్తిగా, త్రేతాయుగంలో దత్తాత్రేయుడుగా, ద్వాపరయుగంలో వ్యాసుడుగా, కలియుగంలో శంకరాచార్యులుగా అటుపై కూడా నిరాటంకంగా కొనసాగుతున్న గురు పరంపర ఎంతో విశిష్టమైనది. భగవద్దత్తమైనటువంటి ఈ గురు అనే శబ్దంలో గకారము గణేశ బీజమైతే, ఉకారము విష్ణువాచకము, రేఫము అగ్నిబీజమని ఈ శబ్దాన్ని ఉచ్చరించినంతనే సకల శుభాలు కలుగుతాయి. ఈ నామ ఉచ్చారణతో పాపాలన్నీ కూడా అగ్ని ద్వారా దహించవేయబడుతుందని, గణపతి సర్వసిద్ధులని, విష్ణువు మోక్షాన్ని ఇస్తాడని ఇక్కడ మనకి తెలియబడింది. అందుకే ఓం శ్రీ గురవే నమః అనే సలక్షణ మంత్రాన్ని అనునిత్యం భక్తి శ్రద్ధలతో జపిస్తే సర్వ దేవతలు వసులై సకల శుభాలని కలుగజేస్తారు మనకి. గురువు అనే శబ్దంలో గు అంటే చీకటిని, రు అంటే పారద్రోలేవాడని, అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలేవాడు గురువు. గురువుకు కోపం వస్తే ఆ వ్యక్తిని త్రిమూర్తులు కూడా రక్షించలేరు. కానీ త్రిమూర్తులు దండించాలని నిర్ణయించిన వారిని కూడా గురువు కాపాడగలడు. ఇదే గురువు తాలూకా విశేషమైనటువంటి ప్రాముఖ్యత, ప్రతిభ. గురుపాద సేవ దొరకడం అదృష్టం, దొరకడం అంత కష్టం కూడా. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం అంటుంది గురు గీత. అటువంటి గొప్ప గురుసేవను భక్తి ద్వారా మాత్రమే, సర్వస్వ శరణాగతి ద్వారా సాధించుకోవాలి. సద్గురువు కథ ఒక బోధ, సాధకులకు ఒక హెచ్చరిక, దుఃఖార్తులకు ఒక ఓదార్పు, ఆర్తులకు ఒక ఊరట, అర్ధార్థులకు ఒక ధైర్యం, జిజ్ఞాసువులకు ఒక ఆస్వాదన, ముముక్షువులకు ఒక వాగ్దానం.
కృతయుగంలో పార్వతీదేవి కోరిక మేరకు పరమేశ్వరుడు ఆమెకు గురుతత్వం గురుసేవల గురించి చెబుతూ గురువు తాలూకా సర్వవర్ణాతీతుడు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది గురువు సర్వవర్ణాతీతుడు అని. అవగాహనాతీతుడు. గురువు తత్వానుభవం కేవలం అతని వల్ల మాత్రమే పొందుతాము. వారు వర్గీకరణకి అందని వంటి వ్యక్తి. వారు ఫలానా అని మనం చెప్పలేము, సూత్రీకరించలేము. వారికి శిష్యులను ఉద్ధరించడం తప్ప మరో వ్యాపకం ఉండదు అంటాడు. భగవంతుడు ప్రార్థిస్తే, అర్చిస్తే, నిర్విరామంగా తలిస్తే మాత్రమే పలుకుతాడు. కానీ గురువు సర్వకాల సర్వావస్థలందు శిష్యుల కోసం, భక్తుల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అన్నింటా ఉండి దేనియందు మమైక్యం చెందనటువంటి తత్వమే గురుతత్వం. పరిపూర్ణతకు పరాకాష్ఠవే గురువు. దైవత్వ మానవత్వాల సమ్యక్ సమన్వయం కేవలం గురువుని ఎల్లప్పుడూ అందులోనే సంసితం. పరమపదంలో గురువుదే ప్రధాన పాత్ర ప్రాముఖ్యత. అందుకే శివుడు నా గురోరధికం, ఇది శివశాసనం అంటారు. అంటే గురువునికి మించినటువంటి వాడు లేదు అన్నది శివుని తాలూకా శాసనం. బ్రహ్మాండ పురాణంలో ఈ శివ తాలూకా ఈశ్వరుడు తాలూకా దివ్య బోధని గురుగీత అనే గ్రంథంలో వ్యాస మహర్షి వివరించాడు. అందుకే సిద్ధపురుషుడు సద్గురువు అనేటువంటి షిరిడీ సాయినాథుల భక్తులందరికీ విధిగా గురుతత్వం తెలుసుకోవాలని గురు చరిత్ర గ్రంథాన్ని తప్పనిసరిగా గురు తాలూకా తత్వాన్ని పఠించాలని అనేవారు. గురు ప్రాసాదిత స్వాత్మానాత్మ రామ నిరీక్షణాత్ సమతాముక్తి మార్గేణ స్వాత్మా జ్ఞానం ప్రవర్తతే. గురువు అనుగ్రహం లేనివాడు ఆత్మతత్వాన్ని ఎరగలేడు. తనలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను చేకూరాలని గురు ప్రసాదం ద్వారా వారిని పొందాలని నిరీక్షించే సమత్వ పరునికే ఆత్మజ్ఞానం కలుగుతుందని గురుగీతలో శివుడు ప్రసాదించాడు. గురువు ప్రబోధించాడు ఈశ్వరుడు. బోధ, శ్రవణ, ధ్యానాదుల కన్నా ఎక్కువగా గురువు అనుగ్రహం ఫలితాన్నిస్తుందని భగవాన్ రమణ మహర్షి మనకు చెప్పారు. బిషజే భవరోగిణాం అన్నది ఎవరిది పరిపక్వ మనస్సో అపరిపక్వ మనసు అని తెలుసుకుని భవరోగ వైద్యుడు గురువు. కాబట్టి అన్ని ధ్యానాల కంటే గురుధ్యానం ఓం శ్రీ గురవే నమః అనే మంత్రం సర్వశ్రేష్టం. అన్ని పూజల కంటే గురుపాద పూజయే అధిక ఫలం. కాబట్టి ఆత్మానుభవం సాధించాలంటే అనుభవజ్ఞుడైనటువంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి గురువుని ఆశ్రయించాలి. జీవునిలో అతనికి తెలియకుండా ఉన్న తత్వాన్ని ఎరుకపరిచి జ్ఞానధనాన్ని అతనిలో ప్రతిష్ఠించేవాడే గురువు. కాశీక్షేత్రం నివాసత్య జాహ్నవీ చరణోదకమం గురుర్విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మనిశ్చయం. గురువు నివసించే స్థానమే కాశీక్షేత్రం. గురువు చరణో ఆయనే సాక్షాత్తు విశ్వేశ్వరుడు. ఆయన తాకిన వస్తువులే పరమ పవిత్రాలు. కాబట్టి గురు కృపా కటాక్ష వీక్షణ కిరణ ప్రసాదాలతోనే భక్తుల అజ్ఞానాంధకారం భగ్నమై అఖండ సుఖం అనేటువంటి జ్యోతి వెలుగుతుంది. ఎంతోమంది మహర్షులు, గురువులు సన్యాస దీక్ష స్వీకరించి మోక్షానికి అర్హులయ్యారు. సన్యాసం అంటే కేవలం కాషాయ వస్త్రధారణ కాదు, దీనికి ఒక నిర్ణీత పద్ధతి ఉన్నది. సన్యాసం అంటే ఆధ్యాత్మిక చింతనలోని జ్ఞాన మార్గంలోని ఒక ముఖ్య దశ. జీవితాన్ని జ్ఞాన దృష్టిపై మళ్లించేవారు సన్యాసం స్వీకరిస్తారు. ప్రతినిత్యం అతిథి యజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, అగ్నియజ్ఞం, బ్రహ్మయజ్ఞం, భూతయజ్ఞం అనే కర్మలను ప్రతి వ్యక్తి ఆచరించి వసుదైక కుటుంబంలో శాంతిని, చైతన్యాన్ని నింపాలని వేదాలు నిర్దేశించాయి. ఈ వైదిక కర్మలు నిత్యం చేయడం వలన పాపాలు పోయి పుణ్యం కలిగి దాని ద్వారా మానవాళి ఇహపరలోకంలో సుఖంగా జీవించవచ్చని దైవజ్ఞులు అంటారు. వైదిక కర్మలు అవగాహన చేసుకుని ఆధ్యాత్మికంగా ఎత్తుకెదిగిన మనిషి తన నిజస్వరూపాన్ని, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలని ఆరాటపడతాడు. అదే లక్ష్యంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతాడు. సన్యాసం స్వీకరించి దాని ద్వారా జీవన గమ్యాన్ని చేరుకోవాలని తపన పడతాడు. ఈ లక్ష్య సాధనలో ఉన్నవాడు కర్మల్ని వదిలేయాలి. సంసారం, బంధుత్వాలు, భోజనాలు, ఇతర సుఖాలు విడిచిపెట్టడం సన్యాసంలో మొట్టమొదటిది ప్రాథమిక దశ. కఠినతరమైనటువంటి సన్యాస దీక్షను గురించి నారద పరివ్రాజక పరిషత్తు వివరించింది. కర్మలను వదిలివేయడంతో పాటు రాగద్వేషాలు, కోరికలు, వంశం, సంఘంలో తన స్థానం, సాంప్రదాయం, కులం మొదలైన వాటిని కూడా విడిచిపెట్టేయాలి. బ్రాహ్మణులు శిఖ, జంధ్యం మొదలైనవి వదిలేసి నదిలో నిల్చుండి గత వస్త్రాలను విడిచిపెట్టి గురువిచ్చిన వస్త్రాలను ధరించాలి. కౌపీనాన్ని ధరించి శరీరంపై గల అభిమానాన్ని, నాగరికతను వదిలేసి నది నుంచి బయటకు రావాలి.
సన్యాస దీక్షలో భాగంగా 8 రకాల శ్రాద్ధ క్రియలు నిర్వహించాలి. అంతవరకు తాను పూజిస్తున్న దేవతలని పితృదేవతలతో పాటు మరికొన్ని శ్రాద్ధ కర్మలు చేసి చివరగా తన ఆత్మశ్రాద్ధం పెట్టుకోవాలి. అంటే అతని ప్రస్తుత జన్మ నశించి మరో జన్మ కలిగినట్లుగా భావించడమే ఈ ఆత్మశ్రాద్ధం నిర్వహించడంలోని అర్థం. తన నామధేయాన్ని మార్చుకోవాలి. దీనివల్ల అతనికి తనది అనే పరమాత్మతత్వం అనే భావన కలుగుతుంది. కొందరు సన్యాసాన్ని బాల్యం నుంచి, మరికొందరు కొంతకాలం గృహస్థాశ్రమంలో ఉండి అటుపై సర్వం త్యజించి స్వీకరిస్తారు. ఋషులే గురువులు. ఋషి అనగానే ఋతము వైపు ప్రయాణం చేసేవాడు అని అర్థం. ఋతము అంటే పరమసత్యాన్ని తెలియజేసే విజ్ఞానం. తపన చేత, తపస్సు చేత పొందిన దానిని జగతి నుంచి అందించిన వారు ఋషులు. వేదం మొదలు సర్వభారతీయ శాస్త్రజ్ఞానం మనకు అందించేవారు. సామాన్య జనులను తరింపచేయడానికి మంత్రశాస్త్ర సారాన్ని కావ్యాల రూపంలో రచించి మంత్రోచ్చారణ ద్వారా పొందే సద్గతులన్నిటినీ ఆధ్యాత్మిక గ్రంథపారాయణల ద్వారా లభ్యమయ్యే అవకాశాన్ని కల్పించారు మనకి. ఋషులు అంతమంది కూడా ఈశ్వర కోటికి చెందినవారు. అంటే భగవత్ స్వరూపమైన ప్రథమ శ్రేణికి చెందినవారు గురువులు అని అర్థం. వీరే సిద్ధ పురుషులు మరియు గురువులు. వీరికి మరుజన్మ అంటూ ఉండదు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. తరువాయి భాగం తర్వాత మనం స్మరణం చేసుకుందాం. స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.